హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రాజ్, సుభాష్ మాట్లాడుకుంటూ ఉంటారు. డాడీ, అసలు ఏం జరుగుతుంది అన్నది మీకు అర్థమవుతుంది కదా. ఏం చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాము. అసలైన మాయ కాకుండా నకిలీ మాయ వచ్చి మన జీవితాలతో ఆడుకుంటుంది. ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేమా? మమ్మీ ఏదైనా నిర్ణయం తీసుకునేలోపు మనం ఏదైనా చెయ్యాలి డాడీ అని అంటారు. అందుకే నేను అసలైన మాయని కలవాలనుకుంటున్నాను అనగానే, డాడీ తన్ని ఎలా ఒప్పిస్తారు అని అంటారు. చూడు, ఈ డాడీ బలహీన క్షణాల్లో తప్పు చేశాడు కానీ ఎదుటవారు ఎలాంటి వారు అన్నది తెలుసుకోకుండా ఏ తప్పు చేయడు. నిజంగా అసలైన మాయ చాలా మంచిది. వైజాగ్ బ్రాంచ్లో మనం ఉన్నా లేకపోయినా అన్నీ తానై చక్కగా పనిని నిర్వర్తించేది. కానీ ఆ రోజు తను అలా ఎందుకు ప్రవర్తించిందో ఇప్పటికీ నాకు అర్థం కాదు. తప్పు జరిగింది సార్, ఇద్దరిది ఉంది, ఆ తప్పుకి మీ మీద వేయలేను అని చెప్పి తను వెళ్ళిపోయింది. ఇప్పటికీ తన అకౌంట్లో 10 లక్షలు వేస్తున్నా తను కనీసం రిప్లై పెట్టకుండా, థ్యాంక్స్ కూడా పెట్టకుండా, సంబంధం లేకుండానే ఉంటుంది రాజ్. అలాంటి మాయ మన ఇంటికి వచ్చి నిజం చెప్పే ఛాన్స్ ఉండదు. బాబుని మాత్రం మనకి ఇచ్చింది అంటే ఏదైనా బలమైన కారణమే అయ్యుంటుంది. ఒకసారి మాయని అడిగి వస్తాను అనగానే, సరే డాడ్, తను మంచిది అని అంటున్నారు, తన జీవితానికి సరిపడే లైఫ్ సెటిల్ అయ్యే డబ్బుని తనకివ్వండి, తను ఎప్పటికీ రాకుండా ఆ డబ్బే కాపాడుతుంది అని అంటారు. సరే రాజ్, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఆ మాయని మీ అమ్మ తెలియకుండా నీకు ఇచ్చి చెయ్యాలనుకుంటుంది. కావ్యకి అన్యాయం చేస్తే మన కుటుంబానికి ఆ ఉసురు జన్మలా ఉంటుంది రాజ్ అనగానే, డాడీ మీరేమీ బాధపడద్దు, మంచివారికి ఆ దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటారు. ముందు మీరు వైజాగ్కి ఫ్లైట్లో వెళ్ళండి, ఈవినింగ్ కల్లా విషయం తెలుస్తుంది అని అంటారు రాజ్. ఇక సుభాష్ వైజాగ్ రీచ్ అవుతారు. మాయ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మా నాన్న, మాయ హైదరాబాదు వచ్చింది కానీ అప్పటి నుండి వైజాగ్ రాలేదు, మీ దగ్గర క్షేమంగా ఉందేమోనని ఇప్పటిదాకా అనుకున్నాము. మా మాయ బాబు మీ దగ్గర లేరా అనగానే, అదేంటి, మాయ బాబుని ఇచ్చి తను ఇక్కడికి వచ్చిందని చెప్పింది, అలాగే తనకి వేయవలసిన డబ్బులు ప్రతి నెల వేస్తున్నాను, మరి మాయ ఏమైనట్టు అని అడుగుతారు సుభాష్. ఒక్కసారిగా తల్లిదండ్రులు షాక్ అవుతారు. అంటే మాయని ఎవరైనా కిడ్నాప్ చేశారా? అసలు మాయకి నాకు ఆ బాబు పుట్టాడని ఆ నకిలీ మాయకి ఎలా తెలుసు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు సుభాష్. ఇక మాయ అసలైన పేరెంట్స్కి ధైర్యం చెప్తారు. మాయ ఎక్కడున్నా వెతికి తీసుకుని మీకు అప్పగిస్తాను, మీరేమీ టెన్షన్ పడద్దు అని చెప్పి సుభాష్ వైజాగ్ నుండి హైదరాబాదు బయలుదేరి వచ్చేస్తారు. ఏదో జరుగుతుంది, అసలైన మాయని ఎవరో కావాలనే కిడ్నాప్ చేసి ఇప్పుడు ఈ డూప్లికేట్ మాయని ఇంటికి వచ్చేలా చేశారు. దీని వెనుకాల ఎవరో ఉన్నారు. ఇంట్లో ఉన్నది నకిలీ మాయని అందరికీ తెలిస్తే ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అవుతుంది. ఎందుకంటే అసలైన మాయ మంచిది కాబట్టి అని చెప్పి సుభాష్ తనలో తనే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటుంది. అత్తయ్య కావ్యకి సపోర్ట్ చేస్తుంది, కావ్య ఇంటి కోడలిగా ఉండాలని కోరుకుంటున్నారు, తప్పులేదు. మరి రాజ్ జీవితం ఎలా బాగుపడుతుంది? కావ్య అంటే తనకి ఇష్టం లేదు కాబట్టి మాయని తల్లి చేశారు. అది ఎందుకు అత్తయ్యకి అర్థం కావటం లేదు. నాకు కావ్యకి విడాకులిచ్చి ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళాలని అనుకోవటం లేదు. కానీ భార్య ఉండగా ఇంకొక పెళ్లి చేస్తే నిజంగా రాజ్ని, నన్ను, ఆయన్ని ఖచ్చితంగా పోలీసులు తీసుకువెళ్తారు. లేదు, ఈ సమస్యకి పరిష్కారం లాయర్ గారిని అడగాలి అని చెప్పి మరోసారి లాయర్కి ఫోన్ చేస్తారు అపర్ణాదేవి. చెప్పండమ్మా, మీకు లాయర్ నోటీసులు కావాలంటే తీసుకుని వచ్చాను. అంటే విడాకులు కాగితాలపైన భర్త భార్యలు సంతకాలు చేసేశారా అని అడుగుతారు. లేదు లాయర్ గారు, మొదటి భార్య విడాకులు ఇవ్వను అంటున్నారు అని అంటుంది. మరి అలా అయితే విడాకులు రావమ్మా అని అంటారు. అసలు విడాకులు రాకుండా రెండో భార్యని పెళ్లి చేయాలంటే ఏం చెయ్యాలి? మొదటి భార్య ఇష్టం లేకే రెండో అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా బాబుకి తండ్రి అయ్యారు. అలాంటప్పుడు తనకి న్యాయం చెయ్యాలి కదా అని అంటారు. అవునమ్మా, కానీ మొదటి భార్య ఉండగా రెండో భార్య తను అర్హురాలు కాదు, తనని ఒప్పించి మీరు రెండో పెళ్ళి
చెయ్యొచ్చు అనగానే, ఇంతకీ ఈ కేసు ఎవరిదమ్మా? మీ ఇంట్లో ఏదైనా జరుగుతుందా అని అంటారు లాయర్ గారు. చూడండి లాయర్ గారు, డాక్టర్స్తో లాయర్లతో అబద్ధం చెప్పకూడదు అంటారు. ఇది మా ఇంటి సమస్యే. మా అబ్బాయి రాజ్కి అనుకోకుండా ఇష్టం లేని పెళ్లి జరిగింది. తను ఇష్టపడిన అమ్మాయితో తను బాబుని కన్నాడు. ఇప్పుడు మొదటి భార్యకి విడాకులు ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. కానీ తను విడాకులు ఇవ్వటం లేదు. తను ఇంట్లో ఉండి నా కొడుక్కి పెళ్లి చేయాలంటే ఏం చేయాలి అనగానే, సింపుల్ అమ్మా. ఆ భార్య అంటే రాజ్ గారి మొదటి భార్యతో మీరు ఒప్పందం కుదుర్చుకోండి. తను ఎలాగూ విడాకులు ఇవ్వనంటుంది కాబట్టి, తను ఇంట్లోనే ఉండాలని కోరుకుంటుంది కాబట్టి, ఖచ్చితంగా ఇప్పుడు బాబు తల్లికి రాజునిచ్చి పెళ్లి చేయాలంటే ఖచ్చితంగా తనకు ఆమోదమే అని ఒక పేపర్ పైన సంతకం చేయమనండి. అప్పుడు తను ఇంట్లో ఉంటుంది. అలాగే రాజ్ గారికి నచ్చిన బాబు పాప కూడా ఇంట్లో ఉంటారు. అప్పుడు మీరు రాజ్కి రెండో పెళ్లి చెయ్యొచ్చు అనగానే, సరే లాయర్ గారు, నిజంగా మంచి సొల్యూషన్ చెప్పారు, నేను అదే మాట్లాడతాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అపర్ణాదేవి. నిజం చెప్పాలంటే కావ్యకి అన్యాయం చేస్తూనే అనుకుంటూ న్యాయం చేయాలనుకున్నాను. ఇప్పుడు తను విడాకులు ఇవ్వను అంటుంది కాబట్టి ఖచ్చితంగా రాజ్కి తనకి భార్యాభర్తల బంధం ఉంటుంది. ఇటువైపు రాజ్ నచ్చిన మాయకిచ్చి పెళ్లి చేస్తే దానికి అభ్యంతరం లేదని తనే చెప్పాలి అని చెప్పి అపర్ణాదేవి హాల్లోకి వస్తుంది. ఏమైంది అపర్ణ, మళ్ళీ ఏ నిర్ణయం తీసుకున్నావు అని అంటారు సుభాష్. అత్తయ్య, మామయ్య గారండి, నేను తీసుకున్న నిర్ణయానికి మీరందరూ అడ్డుకట్ట వేశారు. ఆఖరికి అత్తయ్య గారు పెళ్ళైన ఇన్ని సంవత్సరాలైనా నన్ను ఒక్క మాట కూడా అనలేదు. కావ్య ఎప్పటికీ రాజ్ భార్యగా ఉంటుంది అని చెప్పి నాతోనే ఛాలెంజ్ విసిరారు. అలాంటి అత్తయ్య గారి మామయ్య గారి మాటని నేను కొట్టేయలేకపోతున్నాను. భార్యాభర్తల బంధం విడాకులతో పోతుంది అని చెప్పి నేను అనుకున్న ఆ నిర్ణయం కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను అని అంటారు అపర్ణాదేవి. అందరూ సంతోషపడుతూ ఉంటారు. రుద్రాని అలాగే మాయ షాక్ అయిపోతారు. ఇంతలో ధాన్యలక్ష్మి అంటుంది, చూడక్క, మీకు చెప్పేటంత దాన్ని కాదు. నా కొడుక్కి అనామిక పోలీస్ స్టేషన్లో పెట్టినా వాడి మాటకి మనమెవరం విలువ ఇవ్వకుండా అనామికని మార్చుకోమని చెప్పాము. అలాగే కావ్య నాకు నచ్చినా నచ్చకపోయినా ఈ ఇంటికి తను మంచే చేసింది. తనకు విడాకులిచ్చి బయటికి పంపించడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇక స్వప్న, థ్యాంక్స్ ఆంటీ, ఎందుకంటే మా అత్తలా మీరు ఎప్పుడు స్వార్థంగా ఉండరు, అందరూ బాగుండాలని కోరుకుంటారు. అందుకే ఈ సమస్యని మీరే పరిష్కరించారు. ఇదిగో ఇక్కడున్న మాయ రాజుని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ దానికంటే ముందు తల్లి అయి బిడ్డను కనింది. ఇప్పుడేమో నా చెల్లి పిచ్చిదాన్లా దాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు తప్పు ఎవరిదని చెప్పలేం కానీ ఆడవారిగా కొంచెమైనా ఆలోచించాలి. ఒకవేళ మగవాడి చేతిలో మోసపోతే మనమే కదా నష్టపోయేదని ఆలోచించాలి అనగానే, నువ్వు చెప్పక్కర్లేదు అని అంటుంది రుద్రాని. ఆపండి, మీ కొడుకు మోసం చేసినట్టు రాజ్ ఎవరిని మోసం చేయలేదు. ఆ మోసం చేశాననుకోకుండా ఈ ఇంటి పరువు కోసం తన్ని ఎక్కడో పెట్టాడు. నా చెల్లికి విడాకులు ఇవ్వనని రాజ్ మౌనంగా ఉండిపోయాడు. ఇక మీరు మాట్లాడిన వేస్టే అని అంటుంది స్వప్న. పాపం రాజ్ కావ్య ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను కావ్య ఖచ్చితంగా విడాకులు ఇవ్వనని చెప్పింది కాబట్టి ఇప్పుడు నేను ఏమీ అడగటం లేదు. కానీ కావ్యనే ఒకటి అడగాలనుకుంటున్నాను. కావ్య, రాజ్కి విడాకులు ఇవ్వను అని చెప్పావు, మాటని మార్చుకో కదా అని అంటుంది. ఎప్పుడు మాటని మార్చుకోను, నేను విడాకులు ఇవ్వనత్తయ్యా అని అంటుంది. సరే, నీ ఇష్టాన్ని నేను కాదనను, కాదనడానికి కూడా నాకు హక్కు లేదు. కానీ నేను రాజ్ మోసం చేసి బాబుని కని ఇంటికి తీసుకురమ్మన్నా మాయని ఏ రకంగా ఇంటికి తీసుకొచ్చావు? తనకి ఏ న్యాయం చేయాలని ఇంటికి తీసుకొచ్చావు? సాటి ఆడదానిగా నీలాగే తను కూడా రాజ్ చేతిలో మోసపోయింది. మరికి తనకి అన్యాయం జరిగింది కదా. పైగా బాబు కూడా ఉన్నాడు. ఆ బాబుకి ఈ ఇంటి వారసత్వం రావాలి అంటే తనకి ఏ న్యాయం చెయ్యాలి అని అంటుంది అపర్ణాదేవి. ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది. రాజ్ కూడా ఇక కావ్య వైపు చూస్తూ ఉంటారు. ఇందిరాదేవి, అపర్ణ ఇలా కావాలనే మాట్లాడద్దు అనగానే, చూడండి అత్తయ్య, కావ్యకి మీరు న్యాయం చేయాలని కావ్య వైపే ఉంటామని అంటున్నారు, తప్పులేదు. కానీ ఇక్కడున్న ఈ మాయకి తనకు పుట్టిన బాబుకి
ఏ న్యాయం చేయాలనుకుంటున్నారు? ఈ కుటుంబం న్యాయం చేయాలన్నా కట్టుకున్న భార్య అయిన కావ్య తన్ని ఇంటికి తీసుకొచ్చింది. నేనే తీసుకురమ్మన్నాను. మరి తన జీవితానికి న్యాయం చేసేలా కావ్య మాత్రమే చెయ్యగలదు. చెప్పు కావ్య, మాయ జీవితాన్ని ఎలా చక్కదిద్దాలనుకుంటున్నావు? ఆ బాబుకి ఏ వారసత్వం ఇవ్వాలనుకుంటున్నావు? చెప్పు, నువ్వే చెప్పాలి. ఎందుకంటే నువ్వు రాజ్కి విడాకులు ఇవ్వవు కాబట్టి అనగానే, అత్తయ్య నేనేం చెప్తాను అని అంటుంది. నువ్వే చెప్పాలి. ఇప్పుడు రాజ్ చేతిలో కూడా ఏమీ లేదు. నిజం చెప్పాలి అంటే నా చేతిలో కూడా ఏమీ లేదు. ఇక్కడున్న అత్తయ్య గారు, మామయ్య గారు ఎవ్వరి చేతిలోనూ ఈ సమస్యకి పరిష్కారం లేదు. నీ చేతిలోనే ఉంది. నువ్వు విడాకులు ఇవ్వవు కాబట్టి రాజ్కి మాయకి పెళ్లి చేస్తే బాగుంటుంది అని నీ అంతట నువ్వు ఈ పేపర్లపై సంతకం చేస్తే ఈ కుటుంబం పరువు ఎప్పటికీ పోదు. తనకి చేసిన అన్యాయానికి న్యాయం కలుగుతుంది. బాబుకి తల్లిదండ్రులు అవుతారు. నువ్వు కూడా ఈ ఇంటి కోసం ఎంతగానో కష్టపడుతున్నావు. ఎప్పటికీ పెద్ద కోడలివి, దుగ్గిరాల ఇంటి పెద్ద కోడలివి నువ్వే అవుతావు అని అంటారు అపర్ణాదేవి. చాలా చాలా బాగా మాట్లాడారత్తయ్య. నిజంగా మీ మాటలకి ఎవ్వరైనా కరిగిపోవలసిందే. నా చేతులతో నా భర్తకి విడాకులు ఇవ్వకపోయినా ఇంకొక ఆవిడితో పెళ్లి చేసేలా నేనే చెయ్యాలంటారు. అంతేనా అని అంటుంది. అంతే అని అంటుంది అపర్ణాదేవి. ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే చెప్పు కావ్య. ఎందుకంటే ఈ ఇంటి పరువు పోతూ ఇంట్లో ప్రతిరోజు ఆ మాయా నీకు పోటాపోటీగా ఉంటూ ఈ విషయం బయటికి వెళ్ళి దుగ్గిరాల ఇంటి పరువు పోయేదాకా నేను ఇంట్లో ఉండాలనుకోవటం లేదు. నువ్వు నన్ను ఇంటి నుండి బయటికి వెళ్తే తెలివిగా ఆపావు. కానీ ఇప్పుడు నువ్వు ఆపినా నేను ఆగను. ఈ ఇంటి పెద్ద కోడలిగా అందరి యోగక్షేమాలు నాకు కావాలి. అలా నా కుటుంబమే అవమానాలు పాలైపోతూ ఉంటే ఈ ఇంట్లో మీనమేషాలు వేసుకొని నేను కూర్చోవడంలో అర్థం లేదు. ఎందుకంటే ఇది అందరి ఇంటి సమస్యని అనుకుంటే పొరపాటు. ఇది నా కొడుక్కి, నా కోడలికి, అలాగే తను ప్రేమించిన అమ్మాయికి మధ్య ఉన్న గొడవ మాత్రమే. అందుకే నీకు అడుగుతున్నాను, రాజ్ మాయకి పెళ్లి చేయాలంటే ఈ పెళ్లికి నీ అభ్యంతరం లేదని దీని మీద సంతకం పెట్టు. లేకపోతే నన్ను ఇంటి నుండి బయటికి వెళ్ళనివ్వు అని అంటారు అపర్ణాదేవి. అమ్మ కావ్య, అపర్ణ తెలివిగా నిన్ను మాయలో పడేయాలనుకుంటుంది. నువ్వు సంతకం చెయ్యొద్దు అని అంటారు ఇక అమ్మమ్మగారు. ఇక కావ్య రాజ్ దగ్గరికి వస్తుంది. మీ అమ్మగారు నాకు కండిషన్ పెట్టారు. మరి దీనికి మీ సమాధానం ఏమీ లేదా? నేను సంతకం చేస్తే మీ అమ్మగారు ఆ మాయకి మీకు పెళ్లి చేస్తాను అంటున్నారు. మరి మీరు పెళ్లి చేసుకుంటారా అని అంటుంది కావ్య. కావ్య వైపు చూస్తూ ఉంటారు. చూడండి, ఇప్పటికీ కళావతి అంటే నాకు ఇష్టం అని మీరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా నేను పిచ్చి కళావతిలాగా ఈ ఇంటినే పట్టుకొని వేలాడడం అవసరం లేదనిపిస్తుంది. ఇప్పటికైనా నేనంటే ఇష్టమని మీ అమ్మగారికి చెప్పండి. ఇంకొక మనిషికి చోటు లేదని చెప్పండి అని అంటుంది కావ్య. పాపం అమ్మమ్మగారు, తాతగారు, సుభాష్, అలాగే ధాన్యలక్ష్మి, కళ్యాణ్, స్వప్న కావ్య వైపు బాధగా చూస్తూ ఉంటారు. రాజ్ మాత్రం, కళావతి, నీకు నేను అన్యాయం చేయాలనుకోవటం లేదు. కానీ ఈ సమయంలో నేను ఏ నిర్ణయం తీసుకోలేను. నువ్వంటే నాకు ఇష్టమని నేను చెప్తే మరి మాయతో ఎందుకు బాబుని కన్నావు? అది అబద్ధం. ఖచ్చితంగా ఆ బాబు వేరే బాబని ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు డాడీది తప్పని తేలిపోతుంది. అందుకే నేనేమీ మాట్లాడలేను. నన్ను క్షమించు కళావతి అని చెప్పి మనసులో అనుకుంటారు. అర్థమైపోయింది. నా భర్త మనసులోనే చోటు లేనప్పుడు ఈ ఇంటితో నాకు బంధం ఎంతవరకు? మీరు ఎక్కడ చెప్తే అక్కడ సంతకం చేస్తానత్తయ్యా. ఖచ్చితంగా మీ మనసుకి నచ్చినా, మీ అబ్బాయికి మనసుకు నచ్చినా ఈ మాయతోనే తన పెళ్లి జరగనివ్వండి అని చెప్పి పేపర్లపై సంతకాలు చేస్తుంది కావ్య. అమ్మ కావ్య, ఏంటా నిర్ణయం అని అంటారు. చూడండి మామయ్య గారు, చిన్నవారి జీవితాలు పోయినా పెద్దవారు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదే నేను చేసింది. ఇదిగోండత్తయ్య, మీరు మీ అబ్బాయికి పెళ్లి చేసినా నాకు అభ్యంతరం లేదు అని చెప్పి సంతకాలు చేసి ఏడ్చుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. కావ్య బాధగా వెళ్తూ ఉంటే
రాజ్ కూడా తన వెనుకాలే కలవతి కలవతి అని పిలుస్తూ తన వెనుకాలే వస్తూ ఉంటారు. కావ్య బాధగా ఇక ఏడుస్తూ ఉంటుంది. కలవతి, నువ్వు సంతకం పెట్టకుండా ఉండాల్సింది అని అంటారు. ఎందుకు? ప్రేమ లేని చోట ఈ ఇంట్లో నాకు స్థానం ఎందుకు? ఇంట్లో వారందరూ ఒక్కటైనా భర్త నా వెనకాల ఉంటే నాకు ఎంతగానో అండగా బలంగా ఉండేది. కానీ మీ మనసులోనే నేను లేనప్పుడు ఇక ఈ ఇంటితో నాకు సంబంధం ఎందుకు? సమస్య మీది, పరిష్కారం మాత్రం నేను అయ్యాను అని అంటుంది కావ్య. కలవతి, నేనే తప్పు చేయలేదని నీకు తెలుసు కదా, అలాంటప్పుడు నువ్వు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని అంటారు. బాగుంది, మీ అమ్మగారు వెళ్తున్నప్పుడు అడ్డుపడి మా ఆయన ఇంటికి తీసుకొచ్చాను. పిచ్చిదాన్ని, ఎందుకంటే ఈ కుటుంబం ఎప్పుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. మావయ్య గారు తప్పు చేశారు అనను. ఆ తప్పుకి నేను బలవుతానని అనుకోలేదు. వాటన్నిటికంటే బాధగా మీ మనసులో నాకు స్థానం లేదని నాకు అర్థమైంది అని బాధపడుతూ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. పాపం రాజ్ కావ్య వైపు చూస్తూ ఉంటారు. కలవతి, నేనేం చెయ్యాలి? ఆ మాయే కాదు, ఎవరొచ్చినా నేను పెళ్లి చేసుకోను కలవతి. భార్యాభర్తల బంధం గురించి నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అలా అర్థమయ్యే నాటికి ఇదంతా జరిగిపోతుంది. ఇందులో నువ్వు నేను చేసిన తప్పు ఏమీ లేదు అని మనసులో బాధపడుతూ ఉంటారు రాజ్. ఇక ఇందిరాదేవి అపర్ణాదేవితో అంటూ ఉంటుంది. నీకు తగ్గ నిర్ణయం తీసుకున్నావు, కావ్యతో సంతకం కూడా చేయించావు. ఇక పెళ్లి పనులు మొదలుపెట్టు అపర్ణ. ఆకాశమంత పందిరి, భూదేవంతా పీటలు వేసి ఇదిగో ఈ మాయని నీ కొడుకు రాజ్కిచ్చి పెళ్లి చెయ్యి. ఇప్పటికైనా కోడల్ని అర్థం చేసుకుని నీ నెత్తి మీద పెట్టుకొని చక్కగా చూసుకో అనగానే, అత్తయ్య, మావయ్య, నేను తప్పు చేయలేదు. రాజ్ మనసులో కావ్య లేదు, మాయ మాత్రమే ఉంది. తనతో బాబుని కూడా కన్నాడు. అలాంటప్పుడు తనకి అన్యాయం చేయకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. అయినా కావ్య ఇష్టపడే సంతకం చేసింది, విడాకులు కాదివి. తను కూడా మనతో పాటే ఉంటుంది అత్తయ్య గారు అని అంటుంది. ఆపు అపర్ణ, ఇంకా నువ్వు మాట్లాడితే మేము వినే పరిస్థితిలో లేము. కావ్యకి సవతిని తీసుకువచ్చి మళ్ళీ తను కూడా ఇంట్లో ఉంటుంది అని చెప్తున్నావా? అదే నీకు జరిగితే ఎలా ఉంటుంది? సుభాష్ తప్పు చేస్తే ఇంటి కోడలిగా సంవత్సరం నుండి అధికారం వెలగపెడుతున్న నీకు ఎలా ఉంటుంది? అది చెప్పలేము అపర్ణ. ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తూ మనం అందరం ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అంటే అది దేవుడు సహించడు. రా బావా, తను ఎలా నచ్చితే అలా చేస్తుంది. రాజ్కి పెళ్లి చేస్తుందో లేకపోతే ఏదైనా చేస్తుందో మనం మాత్రం ఇన్వాల్వ్ అవ్వద్దు. పెద్దవారిగా మనం ఏం చెప్పినా విననప్పుడు వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మనకెందుకు? కానీ ఇప్పుడు చెప్తున్నాను బావా, మీకు కూడా చెప్పలేదు. కావ్య ఇంటి కోడలు. అవునన్నా కాదన్నా ఈ బిడ్డ తల్లి అయిన మాయ రాజ్ ప్రేమించాడని చెప్పింది. కానీ కావ్య కాలి గోటికి కూడా సరిపోదు ఈమె. ఎందుకంటే రాజ్ ఇష్టాలు, రాజ్ ఎలా ఉండాలి అన్నది రాజ్కి మాత్రమే తెలుసు, ఈ ఇంట్లో వారికి మాత్రమే తెలుసు. కానీ ఈ అమ్మాయి రాజ్ ఇష్టపడి తనని తల్లిని చేశారని చెప్తుంది. అదంతా అబద్ధమేమోనని మా మనసు చెప్తుంది. ఒకవేళ అదే అబద్ధమైతే నువ్వు చేసిన తప్పు జీవితాంతం సరిదిద్దుకోలేనిది అవుతుంది అపర్ణ అని చెప్పి అక్కడి నుండి ఇక సీతారామయ్య గారు అలాగే ఇక ఇందిరాదేవి వెళ్ళిపోతారు. ఇక రుద్రాని జరగవలసిందంతా జరిగిపోయింది. ఇక మాయారాజ్ పెళ్ళి అవడమే. కావ్య ఖచ్చితంగా ఇంటి నుండి బయటికి వెళ్తుంది. ఈ ఇంట్లో నాకు కావాల్సినంత మ్యాటర్ జరుగుతూ ఉంది అని చెప్పి రుద్రాని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా కావ్య దగ్గరికి సుభాష్ వస్తారు. మాయ గురించి తన ఎంక్వైరీ అంతా చెప్తారు. ఏంటి మామయ్య గారు, మాయ కనిపించటం లేదా? అసలైన మాయకి మీరు 10 లక్షలు ప్రతి నెల వేస్తున్నారు కదా, మరి అవి ఎవరికి వెళ్తున్నాయి? 2 నెలల నుండి తను తీసుకుంటుంది అన్నారు కదా, ఇప్పుడు ఎలా అని అంటుంది కావ్య. అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు. నిజం చెప్పాలంటే మాయ చాలా మంచిది. ఒకవేళ తను నిజం చెప్పాలి అంటే ఆ రోజు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే నిజం చెప్పేది. కానీ తను ఎప్పుడూ చెప్పలేదు. తన గురించి ఎవరో తెలుసుకొని
ఈ కథంతా నడుపుతున్నారు. మాయ కనీసం మన ముఖమే చూడకుండా హ్యాపీగా తనకు పుట్టిన బాబుతో ఉంటున్నట్టుంది. ఇక తను హైదరాబాద్ వచ్చినప్పుడు ఏదో నిజం ఎవరికో తెలుసుంటుంది. ఆ నిజం తెలుసుకొని ఇదిగో ఈ నకిలీ మాయని తీసుకొచ్చారు అని చెప్పి అంటారు సుభాష్. ఇక కావ్యకి మేటర్ అర్థమవుతుంది. అంటే మాయని ఈ మాయ కాని చిత్రనే దాచింది, ఖచ్చితంగా దాచుంటుంది. తనని ఎక్కడో దాచేసి ఈ నకిలీ మాయ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇదంతా చేసింది రుద్రాణి గారి అని అర్థమైపోయింది. మామయ్య గారండి, కంగారు పడద్దు. నేను సంతకం చేశానని మీరు అసలు నిజం చెప్పాలని అస్సలు అనుకోవద్దు. ఆయనకి మీకు తను నకిలీ మాయ చిత్రని తెలుసు కదా. అలాంటప్పుడు ఆయన పెళ్లి చేసుకోరు. వాళ్ళ అమ్మగారు ఎంతగా తనని రిక్వెస్ట్ చేసినా తను మాత్రం పెళ్లి చేసుకోరు. కానీ నా మీద మీ అబ్బాయికి ప్రేమ ఉందో లేదో అని నా జీవితాన్నే పణంగా పెట్టాను, సంతకం చేశాను. ఈ మాయ సంగతి తేలేలోపు ఆయన కూడా నా మీద నిజంగా ప్రేమ ఉందా లేదా అన్నది తెలిసిపోతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంది కావ్య. అమ్మ కావ్య, నా తప్పు వల్ల నీ జీవితాన్ని పణంగా పెట్టావు. ఆ దేవుడు ఖచ్చితంగా నీకు మంచి దారిని చూపిస్తాడు అని మనసులో అనుకుంటూ ఉంటారు సుభాష్. ఇక కావ్య అప్పుకి ఫోన్ చేస్తుంది. అసలు నిజమంతా చెప్తుంది. అంటే ఆ రుద్రాని మాయ కలిసి అసలు మాయని దాచేశారా? మరి ఆ అసలు మాయని ఎలా పట్టుకుందాం అని అంటుంది అప్పు. ఇంకేమీ లేదు, రుద్రానికి ఫోన్ చేయి, నువ్వే మాయలాగా ఫోన్ చెయ్యప్పు అని అంటుంది. నిజమే అక్క, దానికి ఈరోజు అయిపోయింది. అసలైన మాయ బయటికి వస్తే వీళ్ళ నిజస్వరూపాలు తెలిసిపోతాయి కదా, ఇక వణికిపోతారు. నేను చెప్పిన ప్లేస్కి వస్తారు అనగానే, లేదప్పు, నువ్వు చెప్పిన ప్లేస్కి కాదు, మాయ ఉన్న ప్లేస్కి వచ్చి వెతుకుతారు. అప్పుడు మాయ ఎక్కడుంటుందో మనకి తెలిసిపోతుంది అని అంటుంది కావ్య. అక్క, నేను పోలీసుని అవ్వాలనుకున్నాను, కానీ నీ సమస్య వల్ల నిజంగా ఇన్స్పెక్టర్ని అయిపోతానేమో అని చెప్పి అంటుంది అప్పు. ఈ కప్పు రుద్రానికి ఫోన్ చేస్తుంది. హలో ఆంటీ గారు అనగానే, ఎవరు అని అంటుంది. నేను మీరు కిడ్నాప్ చేసిన మాయని అనగానే, ఏంటి, నిన్ను కిడ్నాప్ చేసింది నేనని ఎలా తెలుసు అనగానే, ఆపండి, ఇక్కడ ఉన్నవాళ్ళు నాకు చెప్పారు. వాళ్ళని తప్పించుకుని బయటపడ్డాను. ఇప్పుడు మీరు దుగ్గిరాల ఇంట్లో ఉన్నారని నాకు తెలుసు. అక్కడికి వచ్చి మీ గురించి, ఆ నకిలీ మాయ చిత్ర గురించి చెప్తాను. అది నా ఫ్రెండ్ అయినా నన్ను మోసం చేసింది. పాపం దుగ్గిరాల వారు చేసిన తప్పుకి నిజంగా నాకు 10 లక్షలు ఇస్తున్నారు. నిజం చెప్పాలి అంటే సుభాష్ గారు ఏ తప్పు చేయలేదు. నా బాయ్ ఫ్రెండ్తో నేను కాలు జారాను, కానీ నా బాయ్ ఫ్రెండ్ నాకు మోసం చేసినా సరే సుభాష్ గారిపైన నింద వేసేశాను. కానీ తను నన్ను నమ్మి ఇదిగో 10 లక్షలు ఇస్తే నా ఫ్రెండ్ చిత్ర నన్ను మోసం చేస్తుందా? ఇప్పుడు నేను అసలు నిజం చెప్తాను అని చెప్పి ఇక అప్పు అనేసరికి ఒక్కసారిగా రుద్రాని షాక్ అవుతుంది. ఈ మాయని వీళ్ళు వదిలేశారా అని చెప్పి, ఏ చిత్ర, అక్కడ మాయ బయటకు వచ్చింది, మన నిజస్వరూపం బయటపడేటట్టుంది, పద మాయని వెతకాలి అని చెప్పి రుద్రాని మాయని దాచిన ప్లేస్కి వస్తారు. కరెక్ట్గా అక్కడ కావ్య అప్పు ఇక ఒక్క దగ్గర నుంచొని చూస్తూ ఉంటారు. గబగబా లోపలికి వెళ్ళి మాయ ఉందో లేదని చూసేసరికి అప్పు కావ్య వెనకాలే వెళ్తారు. అక్క చూడవే, ఎలా ఎలా చూస్తుందో, అసలైన మాయని ఇక్కడ ఉంచి ఈ డ్రామా మాయని తీసుకొస్తారా? ఇక తన ఫ్రెండ్స్కి విజిల్ వేస్తుంది అప్పు. ఇక తన ఫ్రెండ్స్ అందరూ వస్తారు. రుద్రానిని మాయని పట్టుకుంటారు. అసలైన మాయని బయటికి తీసుకువస్తారు అప్పు కావ్య. అక్క, వీళ్ళిద్దరినీ ఏం చేద్దాము అనగానే, మనమేమీ చేయాల్సిన అవసరం లేదు. ఈ రుద్రాని గారిని మా అత్తగారు ఇంటి నుండి గెంటేస్తారు. ఇక ఈ మాయ గురించి అసలైన మాయ చెప్తే తను పోలీస్ స్టేషన్కి వెళ్తుందో లేకపోతే సెంట్రల్ జైలుకి వెళ్తుందో తనకే తెలుస్తుంది. పదప్పు అని చెప్పి అసలైన మాయని కార్లో ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటారు కావ్య అప్పు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.